హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ కోనం చేపల పులుసు. ఈ కోనం చేపల పులుసుని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ చేప ముక్కలను పసుపు సాల్ట్ వేసుకుని వాష్ చేసుకోవాలి. సాల్టే వేసుకోవాలండి, ఉప్పు వేసుకోకూడదు. ఈ ముక్కలు కోనం చేప ముక్కలు మెత్తగా ఉంటాయి, అందుకనే మనం సాల్ట్ వేసుకుని ఒక 4-5 టైమ్స్ కడుక్కోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో 5 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపును కూడా వేసుకుని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇది మొత్తం కలిసిన తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలను ఒక ప్లేట్లో వేసుకొని ఉప్పు కారం ఈ విధంగా 2 వైపులా పట్టించుకోవాలి. ఇదే విధంగా అన్ని ఫిష్ ముక్కలకు ఉప్పు కారం పట్టించుకోవాలి. ఈ విధంగా ఫిష్ ముక్కలన్నింటికి ఉప్పు కారం పట్టించిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత ఫిష్ ముక్కలను ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసేయకూడదండి, లైట్గానే ఫ్రై చేసుకోవాలి. మనం ఏ చేపతో పులుసు చేసినా లైట్గా ఫ్రై చేసి పులుసు చేస్తే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. 1 నిమిషం కదపకుండా ఉంచి 1 నిమిషం తర్వాత 2 వైపులా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ కోనం చేపలకి ముళ్ళులు అనేవి ఉండవండి, పిల్లలు కూడా ఈజీగా తినేయవచ్చు. ఈ విధంగా ఫ్రై అయితే చాలండి, మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదే విధంగా అన్ని ముక్కలను ఫ్రై చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు 4 మెంతి గింజలు, ఒక 4 ఆనియన్స్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. పులుసు కర్రీలో ఈ విధంగా 4 మెంతి గింజలు వేసుకుంటే బాగుంటుందండి పులుసు కర్రీ అనేది. ఇప్పుడు కొద్దిగా పసుపుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీరను వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే చాలండి ఆనియన్స్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకుని వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా నూనె సపరేట్ అయింది కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలను వేసుకోవాలి. ఫిష్ ముక్కలను ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదండి, అది కూడా ఈ కర్రీలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండుని నానబెట్టుకోవాలి. ఆ రసం తీసి వేసుకోవాలి. ముక్కలు మునిగేంత వరకు ఈ చింతపండు వాటర్ని పోసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి. ఇందాకడ ముక్కలకి ఉప్పు కారం పట్టించుకున్నాం కదండి, ఇప్పుడు తక్కువే పడుతుంది, చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. గెరిటి పెట్టి కలిపేయకూడదండి, ముక్కలు విరిగిపోతాయి. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం.
ఇప్పుడు దంచుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి. ఒక 5, 6 వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఈ కర్రీ అనేది గ్రేవీ తిక్కుగా అయ్యి నూనె సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా గ్రేవీ తిక్కుగా అయ్యి నూనె సపరేట్ అయింది కదండి. ఇప్పుడు కొత్తిమీరను వేసుకుని 2 మినిట్స్ ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, కోనం చేపల పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.